పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేడు తెలుగుదేశం క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతున్నారు. కొలికపూడి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు తీరు మార్చుకోవాలని గతంలోనే సూచించారు. అయినా ఆయనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మరోసారి కొలికపూడి నుంచి వివరణ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో నేడు విచారణకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు కబురును పంపింది. విచారణలో కొలికపూడి శ్రీనివాసరావు ఇచ్చే వివరణను బట్టి ఆయనపై టీడీపీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మరికొద్ది సేపట్లో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు హాజరవబోతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయనపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. లేటెస్ట్ గా ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకుని వారిపై దాడి చేశారని ఫిర్యాదు వచ్చింది. ఆ దాడి నేపథ్యంలోనే అక్కడ ఒక మహిళ ఆత్మహత్యాయత్నాన్ని కూడా ప్రయత్నించింది. ఈ విషయానికి సంబంధించి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యి ఆ రోజే వివరణ తీసుకోవాలని కోరటం జరిగింది. క్రమశిక్షణ కమిటీ కూడా కొలికపూడి శ్రీనివాసరావుని పిలిపిస్తోంది. మరి కాసేపట్లో ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ వర్లరామయ్య, కొనకళ్ళ నారాయణ, పలువురు సీనియర్ నేతలతో ఉన్న కమిటీ ముందు హాజరై తన వివరణ ఇవ్వబోతున్నారు. ఆ వివరణ బట్టి ఒక నివేదికను చంద్రబాబుకు ఇస్తారు. ఆ నివేదికను బట్టి ఆయన చర్యలు తీసుకోవాలా లేదా అనేది చంద్రబాబు నిర్ణయాన్ని బట్టి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గతంలో పలు సందర్భాల్లో కూడా తిరువూరుకు సంబంధించిన వివాదాలు పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారాయి. గత 7 నెలల కాలంలో పలు వివాదాలు కొలికపూడి శ్రీనివాసరావుపై వచ్చాయి. గతంలో కూడా పార్టీ పెద్దలు ఒకసారి పిలిపించి హెచ్చరించారు. చంద్రబాబు కూడా పిలిపించి పద్ధతి మార్చుకోవాలని కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు కూడా ఆయన్ని కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొంత చంద్రబాబు అయితే సీరియస్ గా ఉన్నారు. చంద్రబాబు ఏం చేయబోతున్నారు, ఈ నివేదికను బట్టి చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోబోతారనేది చూడాల్సింది. పార్టీ మొత్తం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ ముందు కొలికలపూడి శ్రీనివాసరావు ఏం చెప్పబోతున్నారు, ఆయన వివరణ ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి అయితే అందరిలో కనిపిస్తూ ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.